వెల్కమ్ బ్యాక్. టైమ్ అండ్ వర్క్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ 2 మోడల్స్, బేసిక్ మోడల్స్ ఏంటో చూసాం అండ్ ఫర్దర్గా ఇంకా అదర్ మోడల్స్ ఎలా ఉంటాయి అని చూద్దాము. సో మనం ఏం చూసాం, ఏ ఒక పనిని సమ్ ఎక్స్ డేస్, బి ఒక పనిని వై డేస్ అంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై, అండ్ ఏబి కలిపి ఒక పనిని ఎక్స్ డేస్ అండ్ బి కలిపి వై అంటే వాట్ యుల్ గెట్ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై, రైట్. ఈ ఫార్ములాస్ ఎలా ఉంటుంది అండ్ 3 పర్సన్స్ ఉంటే ఏబిసి ముగ్గురు ఉంటే ఎలా తీసుకుంటామని చూసాం, రైట్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే దాంట్లో మోడల్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడంటే ఏ లోన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ విల్ గో విత్ 12 days and B alone in 6 days. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఏ ప్రాబ్లం కన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ హియర్? ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ ఒక్కడు ఒక పనిని 12 daysలో వేస్తాడు, అదే పనిని బి వచ్చి 6 daysలో వేస్తాడు. గాట్ ఇట్. బై యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకేం తెలుస్తుంది? సో మనం ఆల్రెడీ ఎల్సిఎం మెథడ్ ఎలా చేస్తాం చూసాం. సో ఇలాంటి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గ్యాదర్ సమ్ డేటా. ఆ డేటా ఏంటంటే ఈ రెండిట్లు తెలిస్తే మనకేం తెలిసిందంటే ఈ రెండు, ఏ అనేవాడు 12 daysలో వేస్తాడు, బి అనేవాడు 6 daysలో వేస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనకేం తెలుస్తుంది అంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ తెలుస్తుంది. టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంతో తెలుస్తుంది. టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఉన్న డేస్కి ఎల్సిఎం తీసుకుంటే యుల్ గెట్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్. ఇన్ దిస్ కేస్ ద ఎల్సిఎం ఈస్ 12 and 6కి ఎల్సిఎం అంటే 12. సో టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ వచ్చి 12 units, అవునా? సో వెన్ ఎవర్ ఆల్ ద 12 units ఇస్ కంప్లీటెడ్ వి సెట్ దట్ ద వర్క్ ఈస్ డన్. అంటే 12 యూనిట్లు అయిపోతే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు దిస్ మనకేం తెలిసింది, ఏ అనేవాడు 12 units చేయడానికి 12 days తీసుకున్నాడు కాబట్టి ఒక రోజులో వీడు ఎన్ని యూనిట్స్ చేస్తాడు అంటే 1 unit ఈజ్ డన్ ఇన్ 1 day. బి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 2 units. ఇద్దరు కలిపి ఎన్ని యూనిట్స్ చేస్తారు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే కనుక 3 units. ఎందుకంటే ఏ ఒక్కడు రోజుకి 1 unit చేస్తాడు, బి ఒక్కడు రోజుకి 2 units చేస్తాడు. ఇద్దరు కలిపితే కనుక 3 units ఈజ్ డన్ ఇన్ 1 day. గాట్ ఇట్. సో ఇది ఇన్ఫర్మేషన్. దీంట్లో ప్రాబ్లం ఎలా అడగచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్, ఏ 12 daysలో వేసాడు, బి 6 daysలో వేసాడు. వాడు ఏమంటాడంటే బి 3 days వర్క్ చేశాడు, బి 3 days వర్క్ చేశాడు బి ఒకడు. తర్వాత ఏం చేశాడంటే హీ లెఫ్ట్ ద వర్క్. ఆఫ్టర్ 3 days హీ లెఫ్ట్ ద వర్క్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ బై ఏ ఇన్ హౌ మెనీ డేస్? ఏమన్నాడు? బి అనేవాడు యాక్చువల్లీ ఏ 12 daysలో వేస్తాడు, బి వచ్చి 6 daysలో వేస్తాడు. ఇనీషియల్గా బి ఆ వర్క్ మీద 3 days పనిచేశాడు, పనిచేసి వదిలేసి వెళ్ళిపోతే ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ని ఏ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్. అంటే కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది బయటకు వెళ్ళిపోతారు. సో యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. ఏదైనా కానీ మన క్లారిటీ ఉండాలి. వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అని క్లారిటీ ఉండాలి. సో ఇన్ దిస్ కేస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈక్వల్స్ టు 12 units అండ్ ఏ ఒక్కడు 1 unit చేస్తాడు, బి ఒక్కడు 2 units చేస్తాడు. ఇద్దరు కలిపితే 3 units చేస్తారు. డన్. సో మనకేం తెలుసు అంటే విల్ గో విత్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్. ఇన్ దిస్ కేస్ విల్ కన్సిడర్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో రికార్డ్ కంప్లీట్ చేయాలని 12 pages రాయాలి, అంతే కదా. సో 12 pages రాస్తే ఏ రోజుకి 1 page రాస్తాడు, బి రోజుకి 2 pages రాస్తాడు. సో ఇప్పుడు మన వర్క్ ఏంటి? రికార్డ్ రాయడు. ఆ రికార్డులో ఎన్ని పేజెస్ ఉన్నాయి? 12 pages ఉన్నాయి. డన్. సో బి ఒక్కడు రోజుకి 2 pages రాస్తాడు. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? బి అనేవాడు వర్క్ స్టార్ట్ చేసి 3 days పనిచేశాడు, 3 days పనిచేసి వెళ్ళిపోయాడు. సో ఒకవేళ 3 days పనిచేసి ఉంటే బి ఎన్ని పేజెస్ రాసి ఉండొచ్చు? ఇక్కడ మనకి ఏమంటాం? బి అనేవాడు రోజుకి 2 pages రాస్తున్నాడు కాబట్టి మనకి టోటల్ రికార్డ్ ఏం తెలుసు? 12 pages ఆఫ్ రికార్డ్ అని తెలుసు. వెన్ ఎవర్ ద 12 pages ఇస్ కంప్లీటెడ్ వీ సెట్ దట్ ద వర్క్ ఈస్ డన్. రికార్డ్ కంప్లీట్ అయిపోతుంది. సో వీడు ఏం చేశాడంటే 3 days పనిచేశాడట. సో ఫస్ట్ డే వీడు ఎన్ని పేజీలు రాస్తాడని తెలుసు? 2 pages రాస్తాడు. అంటే ఫస్ట్ డే 2 pages రాస్తాడు, సెకండ్ డే కూడా 2 pages రాస్తాడు, థర్డ్ డే కూడా 2 pages రాస్తాడు. అంటే 12 pages రికార్డులో వీడు 3 daysకి వచ్చేసరికి ఎన్ని పేజెస్ రాశాడంటే 6 pages రాశాడు. సో 6 pages రాసి వాడు ఏం చేశాడంటే అక్కడికి వదిలేసి, ఆ పని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ అంటే 6 pages తర్వాత 7th page నుంచి ఎవడొచ్చాడు? ఇక్కడ ఏ వచ్చాడు. ఏ వస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు? వాడు రోజుకు 1 page రాస్తాడు. డన్. సో అవుట్ ఆఫ్ 12 pages 6 pages ఈజ్ డన్ బై బి అలోన్. ఇంకా మనకి ఎన్ని పేజీలు ఉన్నాయి? 6 pages ఉంటాయి.
ఎందుకంటే ఈ 6 పేజెస్ వీడు రాసేసాడు, 12 పేజెస్ రికార్డులో 6 పేజెస్ రాసేస్తే ఇంకా 6 పేజెస్ ఉంటాయి. సో ఈ 6 పేజెస్ని ఎవరు రాయాలంటే ఏ రాయాలి, ఏ ఒక్కడు రాయాలి, ఎందుకంటే బి వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఏ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మనకేం తెలుసు, ఏ రోజుకి 1 యూనిట్ అంటే ఒక పేజ్ రాస్తాడు. సో ఏ రోజుకి ఒక పేజ్ రాస్తే కనుక ఇంకా మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది, 6 పేజెస్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకుంటాడు, రోజుకి ఒక పేజ్ అంటే 6 డేస్, 6 పేజెస్ రాయడానికి హీల్ టేక్ 6 డేస్. మనకేమన్నాడంటే ద రిమైనింగ్ వర్క్ ఇస్ డన్ ఇన్ హౌ మెనీ డేస్, అంటే మిగిలిన వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్లో చాలా క్లారిటీ ఉండాలి. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు అయిందని అడిగాడా, లేదంటే ఎన్ని రోజులు పనిచేశాడని అడిగాడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రోజులు పనిచేశాడు అని అడుగుంటే కనుక వర్క్ ఫర్ 6 డేస్, ఎందుకంటే 6 పేజెస్ని వాడు 6 డేస్లో రాస్తాడు. అలా కాకుండా వాట్ ఈస్ ద టోటల్ కంప్లీషన్ ఆఫ్ ద డేస్, అంటే టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అని అడిగాడంటే బి ఏమో 3 డేస్ పనిచేశాడు, బి ఒక్కడు 3 డేస్ పనిచేశాడు, అండ్ ఒక్కడు 6 డేస్ పనిచేశాడు. ద టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 3 + 6 = 9 డేస్. ద టోటల్ వర్క్ ఎన్ని రోజులు అయింది అంటే ద ఆన్సర్ ఈజ్ 9 డేస్. వెరాస్ ఒక్కడు ఎన్ని రోజులు పనిచేశాడంటే ద ఆన్సర్ ఈజ్ 6 డేస్. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఏ ప్రాబ్లం చేయాలన్నా మనకేం కావాలి, వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇది తెలియాలి, అండ్ ఇండివిజువల్గా ఎన్ని యూనిట్స్ జరుగుతున్నాయి ఇది తెలియాలి. ఇది తెలిస్తే కనుక 90% ఏ ప్రాబ్లం అన్నా కానీ సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి మనకి ఒక్కడు స్టార్ట్ చేశాడు, వదిలి వెళ్ళిపోయాడు, తర్వాత వరకు బి చేశాడు, బి స్టార్ట్ చేశాడు, వెళ్ళిపోయాడు, మధ్యలో స్టార్ట్ చేశాడు, రెస్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేశాడు అనడానికి ఇలా చేస్తాము. అండ్ వీ హ్యావ్ అనదర్ మోడల్. ఇందులోనే విల్ టేక్ అనదర్ మోడల్ బై యూజింగ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. అదర్ మోడల్ ఏంటి, ద థింగ్ ఏమనుకుందాం అంటే ఏబి ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు, అండ్ 2 డేస్ పనిచేశారు. ఏబి ఇద్దరు కలిపి స్టార్ట్ చేసి 2 డేస్ పనిచేశారు. 2 డేస్ తర్వాత ఏం జరిగిందంటే వదిలి వెళ్ళిపోయాడు, లెఫ్ట్ ద వర్క్. ఏం చేశాడంటే వర్క్ వదిలేసి హీ వెంట్ ఆఫ్, వెళ్ళిపోయాడు. సో ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్, ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12 డేస్లో చేశాడు, బి 6 డేస్లో చేశాడు. ఇద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత ఎవరు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ వాజ్ డన్ బై బి ఇన్ హౌ మెనీ డేస్, రైట్. ఇదే ఇన్ఫర్మేషన్. సో మనకేం తెలుసు, టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 12 యూనిట్స్ అని తెలుసు, అండ్ 1 యూనిట్ చేస్తాడు, బి అండ్ 2 యూనిట్స్ చేస్తారు, ఇద్దరు కలిపితే 3 యూనిట్స్ చేస్తారు. సో యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద క్వశ్చన్ ఏం చేసాం, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతాము. క్వశ్చన్ ఏమన్నాడంటే వాళ్ళిద్దరూ కలిపి 2 డేస్ పనిచేశారు అన్నాడు. సో వెంటనే మనకేం తెలుసు అంటే ఇద్దరూ కలిపి ఒక్కరోజు పనిచేస్తేనే 3 పేజెస్ ఆఫ్ రికార్డ్ రాస్తారు, అవునా. అలాంటిది 2 డేస్ పనిచేశారు అంటే ఏం చేయాలి, 3 పేజెస్ ఒక ఫస్ట్ డేలో రాస్తారు, ఇంకో 3 పేజెస్ సెకండ్ డేలో రాస్తారు. ఇద్దరూ కలిపి 2 డేస్ పనిచేస్తే ఎన్ని పేజెస్ రాస్తారు, 6 పేజెస్ రాస్తారు. ఎందుకంటే ఇద్దరూ కలిపి 1 డేలో 3 పేజెస్ రాస్తారు కాబట్టి ఇది ఫస్ట్ డే 3 పేజెస్ రాశారు, సెకండ్ డే 3 పేజెస్ రాశారు. మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 డేస్ తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంటే ఇక్కడ నుంచి ఎవరు చేయాలి పని, బి ఒక్కడు చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్. మనకేం తెలుసు అంటే టోటల్ రికార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 12 పేజెస్ అని తెలుసు, రైట్. 12 పేజెస్లో ఏం జరిగింది, ఫస్ట్ 2 డేస్లో వీళ్ళిద్దరూ కలిపి 6 పేజెస్ రాశారు. ఫస్ట్ 2 డేస్లో వీళ్ళిద్దరూ కలిపి ఇది ఫస్ట్ డే 3 పేజెస్, సెకండ్ డే 3 పేజెస్ కలిపితే 6 పేజెస్ రాసేశారు. సో ఇంకా మనకి ఎన్ని పేజెస్ పెండింగ్ ఉన్నాయి, 6 పేజెస్ పెండింగ్ ఉన్నాయి. ఈ 6 పేజెస్ ఎవరు రాయాలంటే బి రాయాలి, అవునా. ఎందుకంటే ఈ వర్క్లోంచి ఒక్కడు వెళ్ళిపోయాడు. సో ఇంకా ఈ మిగిలింది ఎవరంటే బి ఉన్నాడు. సో ఈ మిగిలిన బి రెస్ట్ ఆఫ్ ద వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. మనకి బి ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు, బి ఒక్కడు ఒకవేళ పని చేస్తే కనుక రోజుకి 2 పేజీలు రాస్తాడని తెలుసు, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో రోజుకి 2 పేజీలు రాసుంటే కనుక ఇంకా ఎన్ని పేజెస్ రాయాలైనా 6 పేజెస్ రాయాలి. సో రోజుకి 2 పేజీలు రాస్తే 6 పేజెస్ రాయడానికి హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ అంటే 3 రోజులు పడుతుంది. ఫస్ట్ డే 2 చేస్తాడు, సెకండ్ డే 2 అంటే 4 పేజీలు అని, థర్డ్ డే ఇంకో 2 6 పేజీలు ఉన్నాయి. సో బి ఒక్కడు 3 డేస్ పని చేస్తే ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. మనకి క్లారిటీ ఏంటంటే బి ఒక్కడు ఎన్ని రోజులు పనిచేస్తాడని అడిగాడా, లేదంటే టోటల్ వర్క్ ఈజ్ డన్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడిగాడా. టోటల్ వర్క్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ అన్నాడు అనుకో, లేదంటే వర్క్ అన్నాడంటే ఏం చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకుంటాము.
అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కౌంట్ చేస్తాం. అలా కాకుండా రిమైనింగ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ హౌ మెనీ డేస్, మిగిలిన వర్క్ ఎన్ని డేస్ అయిందంటే ద ఆన్సర్ ఇస్ 3 days. ద హోల్ వర్క్ మీన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే వీళ్ళిద్దరూ 2 days పనిచేశారు, బి ఒక్కడు 3 days పనిచేశారు. సో ద టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 2 + 3, దెన్ విల్ గెట్ 5 days. ద టోటల్ వర్క్ కావాలి అనుకుంటే కనుక 5 days. డన్. సో వీళ్ళ మధ్యలో జాయిన్ అవ్వడం, లేదంటే ఇద్దరు కలిపి జాయిన్ అయ్యి ఏ వెళ్ళిపోవడం బి వెళ్ళిపోవడం అనే మోడల్స్ ఎలా ఉంటాయి. యూ హ్యావ్ టు బీ క్లియర్. క్లారిటీ ఏంటంటే ఎన్ని రోజులు పనిచేశారు, లేదంటే ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయాడు, లేదంటే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాడు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. ఇదంతా సాల్వ్ చేయాలి అంటే ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ క్లారిటీ ఉండకంటే ఇవన్నీ చేయక్కర్లేదు. డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే ఎజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేసేయచ్చు. డన్. హియర్ ఇస్ ద వర్క్. ఒక ప్రాబ్లం చూడండి. A can do a piece of work in 15 days and B alone can do it in 10 days. B works at it for 5 days and then leaves. In how many days A alone can finish the remaining work? So ఇక్కడ ఏమన్నాడు మనకి AB ఇద్దరు ఉన్నారట. సో ఏ అనేవాడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తే ఇచ్చాడు అండ్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 15 days. అంటే ఏ 15 days అన్నాడు. డన్. ఏ 15 days అండ్ B వచ్చి 10 days. సో బి వర్క్స్ అట్ ఇట్ ఫర్ 5 days. ఇక్కడ మనకి ఇలా చూడమ్మా, బీ క్లియర్. ఇది మాన్యువల్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎజ్యూమ్ చేసుకుని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తా అంటే ఏ ఒక రికార్డ్ని 15 daysలో రాస్తాడు, బి అదే రికార్డ్ని 10 daysలో రాస్తాడు. సో డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే డేస్కి ఎల్సిఎం తీసేసుకుందాం. 15కి 10కి ఎల్సిఎం ఎంత? ద ఎల్సిఎం ఈజ్ 30, అంతే కదా. సో మనం ఏం చేస్తామంటే ఒక రికార్డ్ ఉంది, అందులో 30 pages ఉన్నాయి. సో ఈ 30 pages రాయడానికి ఏకి 15 రోజులు పట్టింది, బీకి 10 రోజులే పట్టింది. ఏకి 15 రోజులు పట్టింది కాబట్టి 30 pages నువ్వు 15 daysలో రాస్తే రోజుకి ఎన్ని పేజీలు రాస్తాడు? 2 pages రాస్తాడు ఏ. అండ్ బి ఏంటి 30 pagesని 10 daysలో రాస్తున్నాడు, అంటే రోజుకి 3 pages రాస్తాడు. డన్. సో ఏ 2 pages రాస్తాడు, బి 3 pages రాస్తాడు. నౌ లెట్స్ సీ ద క్వశ్చన్. ఇప్పుడు ఏమైంది? బి వర్క్స్ ఇట్ అట్ ఇట్ ఫర్ 5 days. అంటే బి ఆ రికార్డ్ స్టార్ట్ చేసి 5 days పనిచేసాడట. మనకేం తెలుసు? బి ఒకవేళ రాస్తే కనుక రోజుకి 3 pages రాస్తాడని తెలుసు. అలాంటిది 5 days రాశాడంటే 5 3 15 pages రాసేసాడు. రైట్. సో 15 pages రాసేసిన తర్వాత బి ఏం చేశాడంటే వదిలేసి ఆ వర్క్ రికార్డ్ వదిలేసి వెళ్ళిపోయాడు. నౌ వాళ్ళు ఏం చేశారంటే ఏని పిలిచి ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ నువ్వు కంప్లీట్ చేయాలని అడిగాడు. సో ఏ చేస్తే కనుక రోజుకి ఎన్ని పేజీలు చేస్తాడని తెలుసు? 2 pages చేస్తాడని తెలుసు. రైట్. టోటల్ రికార్డ్ వచ్చి 30 pages, అందులో బి వచ్చి 5 daysలో 15 pages కంప్లీట్ చేసేసాడు. సో 30 pagesలో 15 pages తీసేస్తే ఇంకా 15 pages రాయాలి. ఆ 15 pages ఎవరు రాయాలంటే ఏ రాయాలి. మనకేం తెలుసు? ఏ అనేవాడు రోజుకి 2 pages రాస్తాడు. సో 15 pages రాయడానికి హౌ మెనీ డేస్? సో ఏం చేస్తుంది? 15/2 అంటే 7.5 days or 7.5 daysలో కంప్లీట్ చేస్తాడు. జనరల్గా మనం ఎజ్యూమ్ చేసుకుని అంటే ఇఫ్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ మనకి క్లియర్గా ఉంటే కనుక వైల్ రీడింగ్ ద క్వశ్చన్ మన ఇన్ఫర్మేషన్ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసేసుకుని ఏదన్నా కాంప్లికేటెడ్ సింప్లిఫికేషన్ అంటే యూ హ్యావ్ టు యూజ్ పెన్ అండ్ పేపర్, అదర్వైజ్ ఏం చేస్తారంటే ఇలాగే సాల్వ్ చేయాలి. సో మామూలుగా చేద్దాం. ఇప్పుడు ఏమైంది మనకి? ఏ 15 daysలో కంప్లీట్ చేస్తాడంటే బి 10 daysలో కంప్లీట్ చేస్తాడట వర్క్ని. ఆ వర్క్ అంటే మనం ఎజ్యూమ్ చేసుకుందంటే రికార్డ్ రైటింగ్ అనుకుందాం. సో ఇక్కడ డేస్ ఉంది కాబట్టి దీనికి మనం ఏం చేస్తాం అంటే ఎల్సిఎం కడతాం. ద ఎల్సిఎం ఈక్వల్స్ టు 30. సో ఎల్సిఎం ఏదైతే వచ్చిందో దాన్ని టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుందాం. ఇన్ దిస్ కేస్ 30 pages రికార్డ్, ఎందుకంటే 30 pages దిస్ ఈజ్ ద టోటల్ వర్క్, అంతే కదా. ఎప్పుడైతే 30 pages కంప్లీట్ అయ్యిందో మనం ఏం చేస్తాం అంటే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తాం. 30 pages ఖచ్చితంగా కంప్లీట్ అయితేనే వి సెడ్ దట్ ద వర్క్ ఈస్ డన్, అదర్వైజ్ ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్. డన్. ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫైండ్ అవుట్ చేసేసాం. మనకి ఇంకా ఏం కావాలి? ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారో కావాలి. ఇప్పుడు ఏ విషయానికి వచ్చామనుకోండి, ఏమైంది? ఈ 30 pages రాయడానికి 15 days తీసుకుంటున్నాడంట. అంటే 15 daysలో వాడు 30 pages రాస్తే 1 dayలో ఎన్ని రాస్తాడు? సో 1 × 30/15 దెన్ యూ విల్ గెట్ 2. సో ఏ అనేవాడు ఒక రోజులో 2 pages రాస్తాడు. గాట్ ఇట్. అండ్ వాట్ అబౌట్ బి? బి అనేవాడు ఈ 30 pages రాయడానికి 10 days తీసుకుంటున్నాడు. అంటే 10 రోజుల్లో 30 pages రాస్తే ఒక రోజులో ఎన్ని రాస్తాడు? 30/10 దెన్ యూ విల్ గెట్ 3 pages. వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏ ఒక్కడు రోజులో 2 pages రాస్తాడు, బి ఒక్కడు రోజులో 3 pages రాస్తాడు. దాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. రైట్. సో ఏబి ఒకవేళ ఇద్దరు కలిపి రాస్తే ఏం జరుగుతుంది అంటే ఏ 2 pages రాస్తాడు, బి 3 pages రాస్తాడు. టోటల్ 5 pages ఇన్ 1 day. ఒక రోజులో ఇద్దరు కలిపితే కనుక 5 pages రాస్తాడు. డన్. మనకేమన్నాడు? బి వర్క్ స్టార్ట్ చేశాడు, వర్క్ స్టార్ట్ చేసి 5 రోజులు పనిచేశాడు అన్నాడు.
డన్. ఒక రోజు పని చేస్తే బి ఎన్ని పేజెస్ రాస్తాడు? సి 3 పేజెస్ రాస్తాడు. అంటే ఫస్ట్ డే 3 పేజెస్, సెకండ్ డేకి వచ్చేసరికి 6, థర్డ్ డేకి వచ్చేసరికి 9, ఫోర్త్ డేకి వచ్చేసరికి 12 అండ్ ఫిఫ్త్ డేకి వచ్చేసరికి 15. అంటే 5 రోజుల్లో బి ఎన్ని చేశాడు? 5 డేస్లో వీడు 15 పేజెస్ కంప్లీట్ చేసేసాడు. అంతేనా? టోటల్ రికార్డ్ కంప్లీట్ అవ్వాలంటే 30 పేజెస్. అంటే 30 పేజెస్లో బి ఏం చేశాడంటే 15 పేజెస్ రాసేసాడు. 30 పేజెస్లో బి 5 డేస్ 1 2 3 4 5 డేస్లో వీడు ఏం చేశాడంటే 15 పేజెస్ రాసేసాడు. 5 డేస్ తర్వాత ఏం చేశాడంటే బి వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నాడు. ఆ రెస్ట్ ఆఫ్ ద వర్క్ అంటే మీనింగ్ ఏంటి? మిగిలిన పని ఆర్ మిగిలిన రికార్డ్ అనుకుందాం. సో మిగిలిన రికార్డ్ అంటే ఇంకా ఎన్ని పేజీలు మిగిలినాయి? 30లో 15 వీడు రాసేసాడు కాబట్టి ఇంకా 15 ఉంటాయి. సో ఈ 15 పేజెస్ని ఎవరు రాయాలంటే ఏ రాయాలి, అంతే కదా. సో మనకేం తెలుసు? అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఏ ఒకడు రోజుకి 2 పేజెస్ రాస్తాడు, అంతేనా. వీడు 2 పేజెస్ ఇన్ 1 డే. ఒక డేలో 2 పేజీ రాస్తే మనకి ఇంకా ఎన్ని పేజెస్ రాస్తే రికార్డ్ కంప్లీట్ అవుతుంది? 15 పేజెస్ రాస్తేనే రికార్డ్ కంప్లీట్ అవుతుంది. సో 15 పేజెస్ ఇన్ హౌ మెనీ డేస్? అలా వేసుకుంటే కనుక 15 into 1/2 దాన్ని యుల్ గెట్ 7.5 డేస్ ఆర్ 7.5 డేస్. అంటే మిగిలిన వర్క్ని చేయడానికి 7.5 డేస్ పట్టింది. వాడు ఇక్కడ అదే అన్నాడు, రిమైనింగ్ వర్క్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి వీ కన్సిడర్ ఇట్ ఈ 7.5. లేదంటే టోటల్ వర్క్ అన్నాడు అనుకో, ఏ ఒక్కడు 7.5 డేస్ పనిచేశాడు అండ్ బి వర్క్ ఫర్ 5 డేస్, ద టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 12.5 డేస్ అని తీసుకుంటాం. గాట్ ఇట్? అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏ and B can do a piece of work in 45 days and 40 days respectively. They began to do the work, but A left after some days and then B complete the remaining work in 23 days, the number of days after which A left the work is. Done? A question is clear ga chadavali and you have to be very clear with the question. క్వశ్చన్ అర్థమైతేనే సాల్వ్ చేయగలమా? మాన్యువల్గా సాల్వ్ చేయాలన్నా, మైండ్ క్యాలిక్యులేషన్ చేసి చేయాలన్నా క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థమైతేనే వీ కెన్ ఏబుల్ టు సాల్వ్. ఇక్కడ ఏమన్నానంటే ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. సో ఏ ఒకడు ఒక పనిని 45 డేస్లో చేస్తాడు. ఒక పని అంటే రికార్డే అనుకుందాం. సో ఒక రికార్డ్ని 45 డేస్లో రాస్తాడు ఏ, అదే రికార్డ్ని బి 40 డేస్లో రాసేస్తాడు, రైట్. సో దే బిగాన్ టు డూ ద వర్క్. అంటే ఇద్దరు కలిపి రికార్డ్ వర్క్ని స్టార్ట్ చేశారంట. ఒక రికార్డ్ రాద్దామా, ఇద్దరం కలిపి రాస్తున్నారు. అండ్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్. అంటే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఏ వదిలేసి వెళ్ళిపోయాడట. వదిలేసి అంటే వాళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేశారు కాబట్టి ఇద్దరూ కలిపి కొంత పని చేస్తారు డెఫినెట్గా. ఎంత పని చేశారో తెలియదు, ఎన్ని రోజులు చేశారో తెలియదు. కానీ ఏమైందంటే ఏ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే మిగిలిన వర్క్ని బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు? 23 డేస్లో కంప్లీట్ చేశాడంట. అంటే మిగిలిన వర్క్ని బి అంతా 23 డేస్లో కంప్లీట్ చేశారంట. అయితే ద నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ విచ్ ఏ లెఫ్ట్ ద వర్క్, అంటే ఎన్ని రోజుల తర్వాత ఏ వదిలి వెళ్ళిపోయాడు అని అడిగాడు. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? ఏ కంప్లీట్ అ వర్క్ ఇన్ 45 డేస్ అండ్ బి కంప్లీట్ ద వర్క్ ఇన్ 40 డేస్. అంటే ఇక్కడ 45 డేస్ అన్నాడు అండ్ 40 డేస్ అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం? జనరల్గా హియర్ వీ హ్యావ్ అ డేస్ ఉంది, ఎల్సిఎం తీసేసుకుంటాం. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఫర్ 45 and 40? రెండిట్లో కామన్గా 5 తీసేసాం అనుకో, 5 ఇంటూ అందులో 9 టైమ్స్ పోద్ది, 8 టైమ్స్ పోద్ది. 8 5s 40, 4 9s 36, అంటే 360 ఈజ్ ద ఎల్సిఎం. అండ్ మనకి ఎల్సిఎం ఏదైతే వచ్చిందో అదే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటాం. ఇక్కడ వర్క్ రికార్డ్ అనుకుందాం. అంటే 360 పేజెస్ రాస్తే ద రికార్డ్ ఈజ్ కంప్లీటెడ్. గాట్ ఇట్? ఇప్పుడు వాడేమంటాడు? సిహియర్ ఏ అనేవాడు 360 పేజెస్ రాయడానికి 45 డేస్ పట్టింది, అంతేనా. అంటే రోజుకి ఎన్ని పేజెస్ రాసి ఉండొచ్చు? హౌ మెనీ పేజెస్? అంటే ఏం చేస్తాం? 360 పేజెస్ని వీడు 45 డేస్లో రాస్తే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడంటే 5 9s and 5 7s 35 అనా? ఎస్, 5 7s 35, 172 and 9 8s. అంటే వీడు రోజుకి 8 పేజెస్ రాస్తాడు. రోజుకి 8 పేజెస్ రాస్తే 360 పేజెస్ రాయడానికి 45 డేస్ పడుతుంది. అండ్ వాట్ అబౌట్ దిస్ గై? వీడు రోజుకి ఎన్ని పేజెస్ రాస్తాడు? 360 upon 40, దెన్ యూ విల్ గెట్ 9 పేజెస్.
సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరికేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన డేటాని యూస్ చేసుకుని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ రెండోది ఏంటంటే ఇండివిజువల్గా ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు అన్నది ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ ద గివెన్ డేటా. సో టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 360 పేజెస్ అని తెలుసు. ఏ ఒక రోజుకి 8 పేజెస్ రాస్తాడు, బి ఒక రోజుకి 9 పేజెస్ రాస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారంట. సో ఇద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. ఇక్కడ మనకేం తెలుసు 360 పేజెస్ ఇస్ ద టోటల్ రికార్డ్. 360 పేజెస్ అయితే కనుక వర్క్ రికార్డ్ కంప్లీట్ అయిపోయిందని చెప్తాం. ఇక్కడ ఏమైంది ఇద్దరు కలిపి ఏ అండ్ బి ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు. రైట్, ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు కాబట్టి ఇద్దరు కలిపితే రోజుకి ఎన్ని పేజెస్ రాస్తారు? 8 + 9 దాన్ని విల్ గెట్ 17 పేజెస్ రాస్తారు. ఇద్దరు కలిపితే కనుక 17 పేజెస్ ఇన్ 1 డే రాస్తారు. అంతే కదా, ఎందుకంటే ఏ ఒక్కడో 8 పేజీలు రాస్తాడు, బి ఒక్కడు 9 పేజీలు రాస్తారు. ఇద్దరు కలిపితే వీడు 8 పేజెస్ రాస్తాడు, వీడు రోజుకి 9 పేజెస్ రాస్తారు. 8 + 9 ఇద్దరు కలిపేసరికి 17 పేజెస్ ఒక రోజులో రాస్తారు. డన్. అది కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. ఇప్పుడు వాడేమనంటే వీళ్ళిద్దరూ కలిపి పని స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేశారు. ఎన్ని రోజులు చేశారో మనకి తెలియదు. చేసిన తర్వాత ఇందులోంచి ఎవరు వెళ్ళిపోయారంటే ఏ వెళ్ళిపోయాడు. అంతే కదా, ఏ వెళ్ళిపోయాడంటే మీనింగ్ ఏంటి? ఏం తీసేస్తే ఇక్కడి నుంచి బి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోయాడు అనుకుందాం, ఇక్కడి నుంచి బి పని చేయాలి. బి మన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ఆ మిగిలిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని బి 23 డేస్లో చేసేస్తాడంట. ఆ వర్క్ని బి ఎన్ని రోజులు చేస్తాడు? 23 డేస్లో చేస్తాడంట. మనకి బి ఇన్ఫర్మేషన్ ఏం తెలుసు? వీడు రోజుకి 9 పేజెస్ రాస్తాడు అని ఇన్ఫర్మేషన్ తెలుసు. ఈ లాస్ట్ 23 డేస్ వీడొక్కడే పని చేశాడు అంటే మీనింగ్ ఏంటి? ఈ 23 డేస్లో బి ఎన్ని కంప్లీట్ చేశాడో అని తెలుస్తుంది. సో రోజుకి 9 చేస్తాడు, 23 డేస్లో ఎన్ని చేస్తాడు? 23 × 9 9 3 27 2 9 2 18 20 అంటే 207 పేజెస్ బి ఒక్కడే లాస్ట్ 23 డేస్లో రాశాడు. ఎందుకంటే ఇక్కడ వరకు ఇద్దరు కలిపి రాశారు, మిగిలిన పనిని బి ఒక్కడు 23 డేస్లో చేశాడని క్లియర్గా చెప్పాడు మనకి. సో వీడు రోజుకి 9 పేజెస్ రాస్తే కనుక 23 డేస్లో ఎన్ని పేజెస్ రాస్తారంటే 23 × 9 9 3 27 7 2 9 2 18 20 207 పేజెస్ వాడు ఏం చేశాడు? బి ఒక్కడే రాశాడు. మనకి ఏం తెలుసు? 360 అనేది టోటల్ పేజెస్, ఇందులో 207 వచ్చి బి ఒక్కడే రాశాడు. సో తీసేద్దాం, తీస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ 3 అండ్ వీ హ్యావ్ 5 153. ఇప్పుడు ఏమైంది? వాళ్ళిద్దరూ కలిపి వీడు 207 పేజెస్ వీడు ఒక్కడే రాస్తే మిగిలిన పేజీలు ఏదైతే ఉందో 153 పేజెస్ వాళ్ళిద్దరూ కలిపి రాయాలి. ఎందుకంటే అక్కడ మనం క్లియర్గా ఏమన్నాడంటే కలిపి వాడు ఏమన్నాడు? వాళ్ళిద్దరూ కలిపి వర్క్ స్టార్ట్ చేసి అన్నాడు. కాబట్టి ఈ 153 పేజెస్ ఇద్దరు కలిపి రాస్తే అవుతుంది. మనకేం తెలుసు? ఇద్దరూ కలిపి రాస్తే ఏమవుతుంది? 17 పేజెస్ ఒక రోజులో రాస్తారు. అంతేనా? 17 పేజెస్ ఒక రోజులో రాస్తే 153 పేజెస్ రాయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అనేది చేసాం అనుకోమ్మా. వాట్ యు హ్యావ్ 153 × 17 అంతేనా? సో 17 ఎన్ని టైమ్స్ పోతుంది అనుకుంటే కనుక 7 9 63 అంటే 70 × 9 అంటే 90 + 63 దాన్ని యూ విల్ గెట్ 153. యా డన్. ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 టైమ్స్ పోతుంది. రైట్, అంటే వాళ్ళిద్దరూ కలిపి పని చేస్తే 9 రోజుల్లో 153 యూనిట్లు అంటే పేజీలు రాస్తారు. సో 153 పేజెస్ రాశారు, మిగిలింది ఎంత ఉంది? 207 పేజెస్ ఉంది. ఈ 207 బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 23. ఇట్స్ అ బ్యాక్ ట్రేసింగ్. ఇందాక మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, కానీ ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు గో విత్ బ్యాక్ ట్రేస్. వెనక ప్రాబ్లం బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి సాల్వ్ చేయాలి. ఎందుకు బ్యాక్ నుంచి స్టార్ట్ చేసి సాల్వ్ చేయాలంటే వాడు చెప్పడం మనకి ఇద్దరు కలిపి పనిచేశారు అని చెప్పడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం వాళ్ళు ఎంతకాలం పనిచేశారో చెప్పలేదు, కానీ వాడేమన్నాడంటే లాస్ట్ 23 డేస్ బి పనిచేశాడని చెప్పాడు. సో మనం ఏం చేస్తామంటే బ్యాక్ ట్రేస్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి 23 డేస్ కాడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. ఎందుకు స్టార్ట్ చేస్తాం అంటే మనకేం తెలుసు? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? టోటల్ వర్క్ వచ్చి 360. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని టోటల్ వర్క్ వచ్చి 360 పేజెస్ అని తెలుసు. అండ్ ఏ ఒక్కడు రోజుకి 8 పేజెస్ రాస్తాడు, బి ఒక్కడు రోజుకి 9 పేజెస్ రాస్తాడు. డన్. ఇప్పుడు ఇద్దరు కలిపితే రోజుకి 17 పేజెస్. అది ఇన్ఫర్మేషన్ వాడు ఇచ్చింది యూస్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి.
ఇప్పుడు ఏమైందంటే బి ఒకడు లాస్ట్ 23 డేస్ పనిచేశాడు అంటే ఇక్కడ నుంచి 23 డేస్లో మేబీ వీడు ఎన్ని యూనిట్స్ చేస్తాడు, వాడు రోజుకి 9 యూనిట్స్ పనిచేస్తాడు కాబట్టి 23 డేస్లో హీ కెన్ కంప్లీట్ 207 యూనిట్స్. అంటే 207 యూనిట్స్ బి ఒక్కడే రాశాడు, ఐ మీన్ పేజెస్ 207 పేజెస్ బి ఒక్కడే రాశాడు. ఆ మిగిలిన పని ఏదైతే ఉందో అది ఏబి కలిపి రాయాలి, అంతే కదా. సో ఏబి కలిపితే మనకేం తెలుసు, ఇద్దరు కలిపి 17 పేజెస్ ఒక రోజులో రాస్తాడు. టోటల్ యూనిట్స్ ఆఫ్ టోటల్ పేజెస్ వచ్చి 360, అందులో బి ఒకడు 207 రాశాడు అంటే మిగిలిన పేజెస్ ఎంత ఉన్నాయి 153. సో ఆ 153ని ఇద్దరు కలిపి రాయాలి, అంతేనా. సో 17 పేజెస్ ఒక రోజులో రాస్తే 153 పేజెస్ రాయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ 153 × 1/17 దాన్ని యుల్ గెట్ 9 డేస్. అంటే వాళ్ళిద్దరూ కలిపి 9 డేస్ పనిచేశారు. 9 డేస్ తర్వాత ఏ వెళ్ళిపోతే మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో చేశాడు 23 డేస్లో పనిచేశాడు. గాట్ ఇట్. ఇలా అన్న సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఏం చేస్తామంటే ఆన్సర్ ఆప్షన్స్ తీసుకున్నా సాల్వ్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్స్ తీసుకున్నా సాల్వ్ చేయొచ్చు. దీన్ని బట్టి మనకేం తెలిసింది, వీళ్ళిద్దరూ కలిపి 17 పేజెస్ రాస్తాడు. ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్స్లో ఈజీ మెథడ్, ఈజీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని సాల్వ్ చేస్తాం. ఈజీది ఎంత ఉంది, ఆప్షన్ డి 10 ఉంది. అంటే మేబీ వీళ్ళిద్దరూ కలిపి 10 డేస్ పనిచేశారు అనుకుందాం. ఎంత అవుతుంది 170 యూనిట్స్ వీళ్ళు చేసేసారు, వీళ్ళిద్దరూ కలిపి 170 యూనిట్స్ చేస్తారు. అండ్ బి వాడేమన్నాడు 23 డేస్ అన్నాడు కాబట్టి 23 × హౌ మచ్ 9 దాన్ యుల్ గెట్ 207. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి 360కి ఈక్వల్ అవ్వాలి. ఖచ్చితంగా ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుంది. సో అవ్వట్లేదు కాబట్టి దాన్ని యూ హ్యావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఎంతంటే విల్ గో విత్ 9, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది 90 9 7 63, 90 + 63 అంటే 153 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 రావాలి. 3 + 7 అంటే 0 వచ్చింది కాబట్టి మేబీ ఇది ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వచ్చు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 0 రావాలి. అండ్ 3 + 7 యుల్ గెట్ 0, డన్ 0 అండ్ 1 అండ్ యుల్ గెట్ 6 అండ్ 2 + 1 యుల్ గెట్ 3, 360 సాటిస్ఫై అయింది. ఇలా అన్న సాల్వ్ చేయొచ్చు. ఇది మాన్యువల్ మెథడ్. ఇది తెలిస్తే మాన్యువల్గా మనకు తెలిస్తేనే ఈ లాజికల్ ఇంప్లిమెంటేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేయగలం. మాన్యువల్గా తెలియకపోతే చేయలేం. గాట్ ఇట్. మీరు ఇంకా 7 పెట్టినా 8 పెట్టినా కానీ అది సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే 7 పెట్టామనుకో వాట్ విల్ గెట్ 70 7 7 49, దాన్ని విల్ గెట్ 119, అంతే కదా. అండ్ 119 + 207 ఇక్కడ 0 రాదు, 207 ఇక్కడ 0 రాదు, ఎందుకంటే యూనిట్స్ ప్లస్ 6 వస్తుంది కాబట్టి సాటిస్ఫై అవ్వదు. సో మనం ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలన్నా కానీ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే వీ కెన్ ఏబుల్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, రైట్. టైమ్ అండ్ వర్క్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ వరల్డ్ కానీ లేదంటే ఎంఎన్సీస్ కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ యూ వాంట్ టు గో విత్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ ఐసెట్, వీటిలో కూడా టైమ్ అండ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్లు ఉంటే కనుక పోస్ట్ చేయండి అమ్మ, రైట్. డన్, టేక్ కేర్.